కాపుల పేరుతో స్థానిక తూర్పు కాపులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంఘం అధ్యక్షుడు గోర్లే శ్రీనివాస నాయుడు అన్నారు. విశాఖలోని శనివారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో బీసీ తూర్పు కాపులు అధికంగా ఉన్నారని, జనాభా దామాషా ప్రకారం ఉత్తరాంధ్ర పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు తూర్పు కాపులకు అధిక సంఖ్యలో కేటాయించాలని డిమాండ్ చేశారు. తూర్పు కాపులకు సీట్లు ఇచ్చే పార్టీలకు తామంతా అండగా ఉంటామని, విస్మరించిన పార్టీలకు ఇంటికి పంపిస్తామని, సీట్లు కేటాయించకపోతే ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని ఆయా రాజకీయ పార్టీలకు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో తూర్పు కాపు సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. దీనికి ముఖ్య అతిథిగా మా గౌరవ అధ్యక్షులు లంక మోహన్ రావు గారు, కార్యదర్శి లొగుసి గణేష్ గారు, సహాయ కార్యదర్శి రెడ్డి వెంకటరమణ గారు వచ్చి ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో కానీ ఉత్తరాంధ్రలో కానీ స్థానిక తూర్పు కాపులు విస్మరించి రాజకీయాలు జరుగుతున్నాయి. స్థానికంగా ఎవరైతే ఉత్తరాంధ్ర జిల్లాలో సుమారుగా ఉమ్మడి విశాఖ జిల్లాతో కలుపుకొని 30 లక్షల వరకు మా జనాభా ఉంది. మా జనాభా దామాషా ప్రకారం విశాఖపట్నం పార్లమెంట్లో కానీ, విజయనగరం పార్లమెంట్లో కానీ, వైజాగ్ పార్లమెంట్లో కానీ, అలాగే అనకాపల్లి పార్లమెంట్లో కానీ మా జనాభా దామాషా ప్రకారం మాకు అసెంబ్లీ టికెట్లు ప్లస్ పార్లమెంట్ టికెట్లు ఇచ్చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా తూర్పు కాపుల కోటాలో తూర్పు కాపులు అన్యాయం చేస్తున్నారు. కాపులు అని చెప్పి ఇక్కడ స్థానిక తూర్పు కాపులు విస్మరించి టిక్కెట్లు వలస వచ్చిన నాయకులకి మాత్రం టిక్కెట్లు ఇస్తారు అన్ని పార్టీలు కూడా. మరి ఇది రాబోయే రోజులు ఇదే కానీ జరిగితే మేము మాత్రం మా ఓటు బ్యాంక్ అని దీంతో తగిన గుణపాఠం చెప్తామని అన్ని పార్టీలకు తెలియజేస్తున్నాం. అలాగే స్థానికులు గుర్తించండి. వలస నాయకు మాకు మీ ఓట్లు మావి, సీట్లు ఆరు అయిపోతున్నాయి, ఓట్లు మేము ఓట్లుగా ఉండిపోతున్నాం. స్థానికులకి ఎందుకు ఇవ్వట్లేదు? డబ్బు ఒకటే ప్రాధాన్యం కాదు కదా. జనాభా తమాషా ప్రకారం అయితే ఎక్కువగా మేము ఉన్నాం. మా స్థానికులు మీకు నచ్చిన మీ పార్టీలో ఉన్న నాయకులకి ఇవ్వండి. లేని ఏళ్ళు మాత్రం డెఫినెట్గా మాత్రం రాబోయే రోజుల్లో మరి అన్ని పార్టీలకి మేము హెచ్చరిస్తున్నాం. ఏ పార్టీ అయినా సరే, 3 పార్టీలు మేజర్ 4 పార్టీలు అందరూ కూడా మా జనాభా తమాషా ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా సీట్లు మాకు కేటాయించాలి. లేని ఏళ్ళు మాత్రం రాబోయే రోజుల్లో మా ఓటు హక్కు నిర్ణయంతో మేము కంపల్సరీ కూడా మా ఓటు హక్కుతో మమ్మల్ని విస్మరిస్తే ఎవరైతే ఓసీ కాపులకి ఇచ్చిన టికెట్లు కానీ తూర్పు కాపుల టికెట్ ఇస్తే డెఫినెట్గా ఓడిస్తాం. మేము అవసరమైతే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తాం. మా స్థానిక నాయకులు నిలబెట్టుకొని పోటీ చేస్తాం. స్థానిక నాయకులు ముద్దు, వలస నాయకులు వద్దనే నినాదంతో ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. ఉత్తరాంధ్ర అధ్యక్షులు గొర్లె శ్రీనివాస నాయుడు గారు చెప్పినట్టు మా దామాషా ప్రకారంగా మా సామాజిక వర్గం ఏ నియోజకవర్గాల్లో అత్యధికంగా ఉన్నారో ఆ ప్రాంతాల్లో పర్టికులర్గా ఏ పార్టీ అయినా మా ఉత్తరాంధ్ర వాళ్ళకి, తూర్పు కాపులకి మరి ముఖ్యంగా మీరు అక్కడ సీట్లు ఇస్తే మేమంతా సహకరిస్తాం. ఆ పార్టీకి మేము పనిచేస్తాం, గెలుపు కోసం మేము కృషి చేస్తాం. లేదు అనుకుంటే మా కార్యాచరణ ప్రకారంగా మేము ముందుకు వెళ్తాం. అందులో మరి ముఖ్యంగా బాగా ఉత్తరాంధ్ర తూర్పు కాపులు ఉన్న ప్రాంతాల్లో భీమిలో ఉన్న ఆల్మోస్ట్ 4 మండలాల్లో ఈవెన్ 1,30,000 పైచీలుగా ఓటర్లు భీమిలి నియోజకవర్గంలో ఉన్నారు. 4 మండలాల్లో తూర్పు కాపులు అత్యధికంగా ఉన్నారు. అలాగే చోడవరంలో ఉన్నారు, అనకాపల్లిలో ఉన్నారు, గాజువాకలో ఉన్నారు, విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా తూర్పు కాపులకి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. విశాఖ ఇప్పటికే రాజధానిగా ప్రకటించారు. మరి అటువంటి రాజధానిలో మా ప్రాబల్యం తగ్గిపోతే రాను అసలు మా కులం అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మా కులాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. మేమే కాదు, రాబోతున్న రోజుల్లో పెద్ద ఎత్తున దీని మీద మేము ఉద్యమాలు కూడా చేస్తున్నాం. ఇప్పటికే జరుగుతున్నాయి, రాష్ట్ర స్థాయిలో చేస్తున్నాము, జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ జరుగుతున్నాయి. ఈవేళ ఉత్తరాంధ్ర స్థాయిలో మేము కూడా దీనికి ఒక పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి రాజకీయ పార్టీలకి మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎక్కడెక్కడైతే మా కులం, మా తూర్పు కాపు సామాజిక వర్గం ఉందో అక్కడ మా తూర్పు కాపులకి ఇవ్వండి. మీరు ఇస్తే మేము ఖచ్చితంగా సహకరిస్తాం, మేము వచ్చి పనిచేస్తాం ఓపెన్గా పార్టీకి. మీరు ఏమాత్రం విస్మరించినా ఖచ్చితంగా మా కార్యాచరణతో మేము ముందుకు వెళ్తాం. మీ పార్టీలకు ఎగెనిస్ట్గా మేము పనిచేస్తాం. ఇందాక తను చెప్పినట్టు అవసరమైతే మేము ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ని మేము నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. లేదు అనుకుంటే ఎవరైనా మా సామాజిక వర్గం సీట్లు ఇస్తే ఆ పార్టీకి మేము పనిచేస్తాం. కాబట్టి ఇవన్నీ అందరూ గమనించవలసిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు